4 అధ్యాయం చివరి వచ్చింది. ఒకని ఎడల ఒకరు దయగలిగి కరుణా హృదయుడై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. మార్క్స్ వార్త 11:25. సంఖ్య 49. మీకు ఒక మీద విరోధం ఏమైనాను కలిగి ఉన్నాయా మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడేమో వారిని క్షమించుడి. పిల్లలు భక్తి గురువు సంఖ్య 199. క్రీస్తు ఖైదీ అయిన పౌలును సహోదరుడైన తిమోతియును మా ప్రియుడును జత పనివాడునైన ఫిలెమోనుకును మన సహోదరి అయిన అఫియకును తోడి యోధుడైన అర్కిపునకును మీ ఎంత ఉన్న సంఘమునకును శుభమని చెప్పి రాయనది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగును గాక. మీ ప్రేమను గురించి ప్రభువైన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి నేను విని నా ప్రార్థన యందు మీ నిమిత్తము విజ్ఞాపనము చేయించు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తును బట్టి మీ యందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుట వలన ఇతరులు మీ విశ్వాసమందు పాలివారవిద అన్నది కార్యకారి కావలేమని వేడుకొనుచున్నాను. సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు మీ మూలంగా విశ్రాంతి పొందినందున మీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందం కలిగను. కావున యుక్తమైన దానిని గురించి మీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహు ధైర్యము కలిగి ఉన్నాను. వృద్ధులను ఇప్పుడు క్రీస్తు యేసు కలిగి ఉన్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనటం మరీ మంచిదనుకుని నా బంధకములలో నేను కలిగిన నా కుమారుడగు ఓలేసిను కోసరము నిన్ను వేడుకొనుచున్నాను. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నా ప్రయోజనకరమైన వాడు ఆయన. నా ప్రాణం వంటి వాడే అతనిని నీ యొక్కకు తిరిగి పంపి ఉన్నాను. నేను సువార్త కొరకు బంధకంలో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారం చేయనిమిత్తము నా యొక్క అతన్ని ఉంచుకున్న వలనది ఉండిన కానీ నీ ఉపకారము బలవంతము చేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలనని నీ సమ్మతి లేక ఏమీయూ చేయటకు నాకు ఇష్టం లేదు. అతనికి మీదట దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడుగాను ప్రియ సహోదరుడు తాను విశేషంగా నాకు శరీర మందులో ప్రభు విషయము మరీ విశేషంగా నీకు ప్రియ సహోదరుడు గాను నీ యొక్క ఎల్లప్పుడూ ఉండటకే కాబోదు. అతడు కొద్ది కాలము నీవు ఎడబాసి ఉండను. కాబట్టి నీవు నీతో పారివాడిగా నన్ను చేర్చుకున్నట్టు అతని చేర్చుకోను. అతడు నీకు ఏ నష్టమైనను కలుగ చేసిన ఎడల నీకు ఏమైనా రుణమున్న ఎడలను అది నా లెక్కలో వాడిని చేర్చును. పౌలను నేను నా స్వహస్తంలో ఈ మాట రాయించున్నాను, అది నేనే తీర్చు. అయినను
నీ ఆత్మ విషయంలో నీకే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనేలా? అవును సహోదరుడా, ప్రభువునందు నీ వలన నాకు ఆనందము కలుగునిము, క్రీస్తునందు నా హృదయమునకు విశ్రాంతి కలుగు చేయుము. నేను చెప్పిన దానికంటే నీకు ఎక్కువగా చేరువని ఎరిగి నా మాట నిందువని నమ్మి నీకు రాయిస్తున్నాను. అంతేకాదు నీ ప్రార్థనల మూలంగా నేను నీకు అనుగ్రహింపబడుతుందని నిరీక్షిస్తున్నాను కనుక నా నిమిత్తం చిత్తము చేయుము. క్రీస్తు యేసునందు నా తోటి ఖైదీ అయిన గత నా గత పని వారైన మార్పు అరిస్తార్కు ప్రేమ లోక వందనములు చెప్పుచున్నారు. నా ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీ ఆత్మకు తోడై ఉండుగాక. ఆమేన్. క్రీస్తు యేసునందు దేవుడు మనల్ని క్షమించిన లాగున మన విరోధులను మనం క్షమించాలి అనేది ఈరోజు మనం ధ్యానం చేస్తున్న అంశం. దానికి మన పత్రిక మనం చదివే ఒక ఎగ్జాంపుల్. ఇదేమో అనే ఆయన పౌలు చేసే సువార్త చెప్పగా రక్షించబడ్డాడు. వలన్సీ అనే ప్రాంతంలో ఆయన తర్వాత సేవ చేస్తూ ఉన్నాడు. ఆయన ఇంట్లో ఒక సంఘం కూడా ఉంది. మనకు స్టార్టింగ్ లో మన సహోదరి అయినా అంటే ఆయన భార్య అని అంటారు. స్టార్టింగ్ చెప్తున్నాడు మన సహోదరి అయినా, వాళ్ళ అబ్బాయి పేరు యోధుడైనా. ఈ ఇంట్లో ఒక దాసుడు ఉండేవాడు. బాగా డబ్బులు ఉన్నాయి. ఆ దాసుడి పేరు ఒనీసియస్. మరి కరెక్ట్గా రాయబలేదు, కానీ ఆ యజమానిగా ఆ దాసుడు ఏదో తప్పు చేసి ఆ ఇంట్లో నుంచి పారిపోయాడు. జట్లకు దొంగతనం చేసి ఏదో డబ్బు తీసుకొని వెళ్ళిపోయాడు. వలసీ నుంచి రోమ్కి వెళ్ళాడు. రోమ్ అంటే ఇతరులు ఈ దేశం రాజధాని. రోమ్లో అపోస్తులైన పౌలు జైల్లో ఉన్నాడు. ఆయన జైల్లో ఉండి కూడా సువార్త చెప్తా ఉన్నాడు. అపోస్తులైన పౌలు జైలుకి ఎందుకు వెళ్ళాడంటే యేసు ప్రభు గురించి చెప్తామని ఆయన జైలు వేశారు. ఆ జైలుకి ఈ ఒనీసిము అనే ఆయన నేరం చేసి వచ్చాడు. ఇప్పుడు ఆయన అందరూ సువార్త చెప్తుంటారు కదా, అయ్యా సర్జెస్ట్ యేసు తీసుకొని పాప క్షమాపణ ఉంది అని చెప్తే ఒనీసిము అనే ఆయన విన్నాడు, ప్రభువుని అంగీకరించాడు. ఇప్పుడు పౌలు కూడా సహాయం చేస్తున్నాడు. అంటే మనసు మారిపోయింది. ఇప్పుడు పౌలు ఏం చేస్తాడంటే ఆయన గురించి చెప్పాడు. ఒనీసిము నాకు ఒక వలస నుంచి వచ్చాను, నేను అక్కడ నేను ఈ పని చేశాను ఒప్పుకున్నాడు. ఒప్పుకుంటే రక్షణ. ఇప్పుడు ప్రవర్తన మారిపోయింది. అయితే పౌలు చెప్తున్నాడు, నేను నీ యజమాని ఫిలోకి ఉత్తరం రాస్తున్నాను. అప్పుడు ఫోన్ లేవు కదా, నువ్వు దీన్ని తీసుకెళ్ళి నేను ఇచ్చానని చెప్పు అని చెప్తూ మనం రాసి ఉత్తరం రాశాడు.
దాంట్లో ఏం రాస్తాడంటే ఫిలెమోను మంచాడు. ఫిలెమోను చాలా మంచాడు. ఆయన అందరికి ఆదరించి హెల్ప్ చేసి అందరిని ప్రేమించే మనసు కలిగిన వాడిని ఆయన చాలా బోర్డు రాశాడు. ఫిలెమోను ఈ ఒనేసిముని నువ్వు మళ్ళా చేర్చుకో, కోపపడవాలి. కోపపడవాడు నువ్వు చేర్చుకో అని వాళ్ళిద్దరిని సమాధానం పరుస్తున్నాడు. అంటే మనం ఒక వచనం చదువుకుంటే ఎనిమిది తొమ్మిదిలో కావున యుక్తమైన దానిని కూర్చి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నాను. అంటే ఫిలెమోను పౌలు వల్లనే రక్షించబడ్డాడు. పౌలు అపోస్తలుడు కదా, ఇది చూసుకోవయ్యా అని అథారిటేటివ్గా చెప్పచ్చు. కానీ పౌలు ఎలా చెప్తున్నాడంటే వృద్ధులను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీ ఉన్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకుంటున్నాడు అంటున్నాడు. అంటే ప్రేమతో చెప్తున్నాడు అంటున్నాడు. ఆ తర్వాత తన గురించి చెప్తున్నాడు, అంతకుముందు నిష్ప్రయోజకమైన వాడే కానీ ఇప్పుడు నీకు నాకు ఈ ఒనేసిము ప్రయోజనకరమైన వాడు అయ్యాడు అని చెప్తున్నాడు. ఒనేసిము మనకు 3 సహాయకరమైన మనం 10వ వచనం చదువు. సో ఇతన్ని చేర్చుకోమని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఫిలెమోనుకి ఆ ధనం వల్ల తనకి హాని చేశాడు. వాళ్ళ ఇంట్లో ఉన్న ఆ దాసుడు. సో క్రీస్తు యేసులో ఎలా చేర్చుకోమంటున్నాడంటే మనకి 15వ వచనం అతడికి మీదట దాసుడిగా ఉండగా దాసుని కంటే ఎక్కువ వాడు గాను ప్రియ సహోదరుడు గాను అలాగే చేర్చుకోమంటున్నాడు. అంటే క్రీస్తు యేసులో మనం రక్షించబడ్డాము అనే దానికి దేవుడు మనం కోరుకుంటుంది ఏంటంటే మనం ఎలా చదివి క్రీస్తు యేసుతో మనం దేవుడు ఎంత క్షమించాడు. 4:32 ఎంత చదువుతున్నాం. అలాగున మనము మన పట్ల మనకు హాని చేసిన వారు విరోధ భావం ఉన్న వారిని క్షమించాలి. మనకి రక్షించబడిన తర్వాత కూడా ఇలా సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి. మన జీవితంలో మనల్ని విరోధ భావం కలిగిన వాళ్ళు ఉంటారు. విరోధ భావం ఎక్కువ కాక మునిపే
మనం సమాధానం పట్టడం చాలా మంచిది. అప్పుడు లాంగ్ టర్మ్ శత్రువుగా ఉంటుంది. అందుకని మనం ప్రార్థన చేసేటప్పుడల్లా దాన్ని జరిగే మార్క్స్ వార్త 11:30-25 ప్రార్థన చేయనప్పుడల్లా మీ విరోధిని క్షమించండి అని చెప్తున్నారు. మనం శత్రుమై ఉండగా దేవుడు మనల్ని క్షమించాడు. యేసు ప్రభువారు క్షమించటానికి ఆయన మనకు మాదిరిగా ఉన్నాడు. లూకా సువార్త 23:34 తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరువు కనుక వీరిని క్షమించుమని చెప్పాను. ఆయన చెరువులో హింసిస్తా ఉన్నవారిని, దూషిస్తా ఉన్నవారిని ఆయన క్షమిస్తున్నారు. సో యేసు ప్రభువు వారిలో దేవుడు మనల్ని ఎట్లా క్షమించాడు అనే విషయాన్ని, క్రీస్తు ఎలా క్షమించాడు అని మనం ధ్యానం చేస్తూ మన జీవితంలో ఎవరన్నా మనల్ని అర్థం చేసుకుని వాళ్ళు మనం అంటే ఇష్టం లేదు, వాళ్ళు మనల్ని హింసించే వారిని మనం అలా క్షమించమని చెప్తున్నాను. సో మన కొన్నిసార్లు వేషభావం వచ్చినప్పుడు అది పోవాలనంటే మన హార్ట్లో ప్రార్థన పూర్వకంగా కూడా మనము బ్లెస్ అయిపోవా కొన్నిసార్లు వస్తూ ఉంటుంది. ఎన్నాళ్ళు చెప్తున్నారు వీళ్ళు ఏంటి పరిస్థితి అని వస్తుంటాయి. బట్ మన టెంపరీ వాళ్ళని ప్రేమించి మనము మన కోపం కూడా కోపము ఒక టెంపరీగా వాళ్ళ గురించి వచ్చిన అది శత్రుత్వం కాదు. మన ఎవరన్నా కొన్నిసార్లు మనీ మ్యాటర్స్ విషయంలో తీసుకొని పట్టుకుంటే ఉంటారు కొంతమంది. సో మనకి ఇలాంటి సిచ్యువేషన్లో ఎదురొచ్చినప్పుడు ప్రాక్టికల్గా మనం ఎక్కడం అవ్వకూడదు. కానీ మనకి వస్తూ ఉంటుంది హృదయంలో కొన్నిసార్లు ఎక్కడో వస్తూ ఉన్నప్పుడు మనం క్షమించే హృదయాన్ని అని మనం అడగడం. వాళ్ళు మనం ఒకసారి మళ్ళా అడిగిన డబ్బులు విషయం సాక్షి తగ్గితో అడుగుతూ ఉన్నారు. అలాంటి ప్రాక్టికల్ సిచ్యువేషన్స్ మనకు కొన్నిసార్లు శత్రుత్వాన్ని తెచ్చేయచ్చు. అక్కడ నాకు అనుకూడదు. సో ఉద్దేశంని చేర్చుకోని ఫిగర్కి పౌలు చెప్తా ఉన్నాడు. పౌలు ఎలా చెప్తున్నాడంటే, ఈ ఉద్దేశం నిజంగా మారిన వ్యక్తి, నిజంగా రక్షించబడ్డ వ్యక్తి, నువ్వు యజమానితో సరి చేసుకుంటానికి వెళ్ళాయి అంటే ధైర్యంగా వెళ్తున్నాడు. నేను నెలలో నేనైతే ధైర్యం ఏం చేస్తాడు, పడతాడు, సరి చేసుకుంటానికి ఆ లేఖ తీసుకొని సరి చేసుకుంటానికి నాకు వెళ్తున్నాడు. సో ఇప్పుడు ఒలీసెము కూడా అంతకుముందు ఆయన మీద ఒక భావం ఏర్పడి ఉంటుంది. పరిగెత్తిన తర్వాత భయము ఏదో ఒకటి ఏర్పడి ఉంటుంది బాగా. కానీ రక్షణలోకి వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తాడు అంటే సరి చేసుకోవటానికి ప్రయత్నం చేస్తాడు. పౌలు నా దగ్గర రోమాలో నువ్వు సొంతూరు వెళ్ళిపో, వలసీ పట్టణానికి వెళ్ళిపో, అక్కడ నీ యజమాని ఉన్నాడు కదా, తనతో నువ్వు తనకి హెల్ప్ చేయి. ఫిలిమన్కి క్షమించడం అనేది ఇప్పుడు ప్రధాన అంశం.
మన జీవితంలో కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చిన మనకు ఆ క్షమించడం అనేది చాలా ఇంపార్టెంట్. దావీదుని సౌలు తరుముతున్నప్పుడు ఒక సిచ్యువేషన్ వచ్చింది ఆయన కూడా. మొదటి సమయాలు 24 మూడో వచ్చిన తర్వాత అతడు రాగా అక్కడ గుహ ఒకటి కనపడింది. అందులో సౌలు చక్రాన్ని బట్టికి పోగా దావీదును అతని పిల్లలు ఆ గుహ లోపలి భాగంలో ఉండేది కనుక దావీదు చెడు అదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయనట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగించునని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చినని అతనితో అనగా దావీదు లేచి వచ్చి సౌలుకు తెలియకుండా అతని పై వస్త్రపు చెమ్మును కోసెను. సౌలు పై వస్త్రమును తాను కోసినని దావీదు మనస్సు వచ్చి ఇతడు యెహోవా చేత అభిషేకము నొందిన వాడు కనుక యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువులను నేను ఈ కార్యం చేయను, యెహోవాను బట్టి అతని చంపను. ఇక్కడ సౌలు అతని చేతికి చిక్కాడు. అంటే దావీదుని సౌలు పలుకుతా ఉన్నాడు. దావీదు తప్పు లేదు, జనరల్ చిక్కేసి చంపేయచ్చు. ఆ సిచ్యువేషన్ లో జనులు అంటున్నారు, ఇక నీకు చిక్కాడు కదా ఇక చంపేయచ్చు అన్నట్టుగా దావీదు ఉన్న జనులు అంటున్నారు. ఆయనకి కొంత షార్ట్ టెంపర్ వచ్చింది. పై వస్తువుని పోసాడంట కోపం వచ్చి. తర్వాత దేవుని ఆత్మ దానికి టచ్ చేసి అది చేసేది ఈ పని అని వెంటనే అది నేను చంపను దేవుడు తెలియస్తాడు. సో మన జీవితంలో కూడా పగ ప్రతీకారము అనే వైపు వెళ్ళకుండా క్షమించే మనసు మనం చాలా డెవలప్ చేసుకోవాలి. దావీదుకు ఒక రకమైన పరిస్థితి ఏర్పడింది, సంఖ్య పరిస్థితి. ఫిలోమోనుకు ఒక రకమైన పరిస్థితి ఏర్పడింది. ఆయన డబ్బు తీసుకుని దొంగతనం చేసేసాడు. నీకు నాకు ఎలాంటి పరిస్థితి ఏర్పడవచ్చు. అనవసరంగా మనల్ని మాట్లాడటం అలాంటి వాళ్ళు ఏర్పడవచ్చు. సో మన జీవితంలో ఎన్నిసార్లు క్షమించాలంటే దేవుడు అడుగుతుంటే 7 సార్లు అంటే కాదు, 77 సార్లు అన్నాడు. 77 అంటే క్షమిస్తానే ఉండాలని చెప్తున్నాడు ప్రభు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం క్షమిస్తేనే మన పరలోకపు తండ్రి మనల్ని క్షమిస్తాడని క్లియర్గా రాయగలం. చదవనమ్మా, మత్తయి సువార్త 6వ అధ్యాయం. మీరు క్షమించిన కదా మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయినే కదా మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు. అది సో మన జీవితంలో కొన్నిసార్లు మనకి ఎందుకు నెమ్మది ఉండదంటే క్షమించలేని తత్వంగా ఉన్నంటే మనకి నెమ్మది ఉండదు. అది మనకే హాని చేసేస్తుంది. ఎప్పటి ఆలోచన ఎప్పుడు వస్తానే ఉంది. అంటే మనం క్షమించకపోతే మన పరలోకపు తండ్రి మనల్ని క్షమించడు. సో రక్షించబడిన మనము ఎవరి గురించి అయినా మన హృదయంలోకి వస్తే ముందు క్షమించేస్తాను తెలుసుకోవాలంటే. అంతకుముందు వాడు కనపడితే వాడిని అనే మాట ఉండకూడదు. నువ్వు రక్షణ పొందావనే దానికి అది గుర్తు. అది లేకుండా ఆయన రాగానే వీడ వీడు చాలా జాగ్రత్తకుంటోరి మీరు జాగ్రత్త వీడ అని పక్కన ఎక్కడ చెప్తున్నావు అంటే జాగ్రత్తగా ఉండదు. నీకు క్షమించే మనసు లేదా?
మనం ప్రార్థన దీన్ని ఎట్లా పొందాలి క్షమించే మనసు అంటే ప్రభు చెప్పిన ఆ సూత్రమైన ప్రార్థన చేసేటప్పుడు కదా ఈరోజు మనం ప్రార్థనకి వెళ్తున్నాం ఆ క్షమించే మనసు ఉన్నాం మన శత్రువుని బ్లెస్ మనం రోమిలికి రాసిన పత్రిక 12 రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయంలో పంతొమ్మిది నుంచి చదవండి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని విగ్రహం చోటియుడి పగ తీర్చుకు నాకని నేనే ప్రతిఫలం నింతునని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. ఇక్కడ ఎప్పుడన్నా మనకి శత్రుత్వం బాగా వచ్చిందనుకో మనం ఆ సిచ్యువేషన్ దేవుడు పొందేయాలంటున్నాడు. జనరల్గా మనం అయితే ఇక పగ తీర్చుకుంటూ ఉంటాం. మనం మనీ మ్యాటర్స్ లో కేర్ఫుల్ గా లేకపోతే మనం కోర్టులేమో తిరుగుతుంటాం. అంటే అది తప్పు అని చెప్పరు కానీ ప్రయత్నం చేయించుకుంటే దానివల్ల చాలా డిస్టర్బెన్స్ అయిపోతాం ఆ స్టేజ్ దాకా వెళ్ళామంటే. ఎందుకంటే కోర్టుకి వెళ్ళిన తర్వాత మన యాటిట్యూడ్ అంతా మారిపోతా ఉంటుంది. కొన్నిసార్లు అది లిమిటెడ్ వెళ్ళిన సాత్యం తగ్గిపోయి వాడికి శిక్ష వేయాలి అని దానికి వెళ్ళిపోతాం, ఆటోమేటిక్ వెళ్ళిపోతాం. మనం వేగంగా ఉండాలి. ఇలాంటి వాటిలో పడినప్పుడు సాత్వికత ఉండాలి, అడగాలి. ఇంకా మళ్ళీ ఎస్టీఎంకి వెళ్ళినప్పుడు కోర్టుకి వెళ్ళినప్పుడు ఎట్లా ఉండాలో చాలా బ్యాలెన్స్ ఉండాలి మనం. లేకపోతే మనం పగ తీర్చుకునే దాంట్లో వెళ్ళిపోతాం. జీవితాంతం అది మనం ఎలా ఉంటుందంటే లోపల ఆ మనిషి కనపడంగానే దాంట్లో ప్రాక్టికల్గా చూసుకోకుండా రచించబడిన వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం కంటిన్యూ చేయండి. ఉండాలి 20 వచ్చు భూమి. కాబట్టి నీ శత్రువు ఆకుని కొని ఉంటే అతనికి భోజనము పెట్టు, తప్పికొని ఉంటే దాహమివ్వు. అలాగు చేయడం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా కోరిదువు. కీడు వలన జయింపబడక వేరు చేత కీడును జయించును. అది ఇందాక చదువుతుంటే అబ్రహాం లింకన్ ఆయన యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్. ఆయన లాయర్గా పనిచేస్తున్నట్టు ఒక మంచి లాయర్. ఆయన చాలా హేళనగా మాట్లాడేదన్నమాట. అంటే అప్పుడే ఈయన లాయర్లోకి వచ్చాడు, లాయర్ పని చేస్తాం. అంత అనుభవం లేని వ్యక్తి అబ్రహాం లింకన్. నువ్వు చాలా సీనియర్ ఉన్నాడు. ఒక పోతే దాని కేసు కొంచెం అని హేళనగా మాట్లాడాడు. కాలం ముందుకు వెళ్ళింది, అబ్రహాం లింకన్ ప్రెసిడెంట్ అయ్యాడు. సో ఇప్పుడు ఆయనకి కొంతమందిని తన ప్రభుత్వంలో పెట్టాలి కదా. ఆయన గుర్తొచ్చాడు. ఆయన మంచి లాయర్, అన్న ఆయన చాలా మంచి లాయర్, చాలా ఇంటెలిజెంట్. ఆయన మంచి పోస్ట్ ఇచ్చాడు. నన్ను అన్నావు ఇదన్నావు అట్లా కాకుండా పగ తీర్చుకోకుండా ఒక మంచి పోస్ట్ ఇస్తే తర్వాత నుంచి అబ్రహాం లింకన్ అంటే తనకి చాలా గౌరవం పెరిగింది. చాలా అబ్రహాం లింకన్ ఏం చేశాడు? అదే నేను పవర్లో ఉన్నాను, పగ తీర్చుకోవచ్చు కోర్టు అంటాను అని అనుకుంటా. ఇప్పుడు అన్నాడే కానీ చాలా ఇంటెలిజెన్స్ ఉపయోగపడతాడు. ఆ పరిస్థితి ఆయన హార్ట్ మారిపోయి అబ్రహాం లింకన్ చాలా ముగిలేదు. సో మన జీవితంలో కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తుంటాయి.
మనం ఈ సిచ్యువేషన్ సరిగా అర్థం చేసుకోకపోతే మనకు ఎంత తెలిసినా కానీ వాక్యం వాళ్ళ గురించి నెగిటివ్గా ఫస్ట్ మనం చేయాల్సింది ఎక్కడ కూడా మూడో వ్యక్తికి నెగిటివ్గా చెప్పద్దు. అది చెప్పే కొంది మనలో ఇంకా ద్వేషభావం పెరుగుతే కానీ అది. సో మన ఇంట్లో కానీ మన ఆఫీస్లో కానీ ఎవరన్నా మనం ఇబ్బంది పెడతా ఉంటే దాదాపు ప్రభుత్వం మనం చెప్పుకొని ప్రార్థనలు క్షమించే మనసు ప్రభు అని అనేది దానికి ఆయుధం. లేకపోతే మనం ఇంకొకరు చెప్తా ఉంటే అది పర్మనెంట్ అయిపోతూ ఉంటుంది. చాలా కేర్ఫుల్ ఉండాలి. అప్పుడు మనకి క్షమించే మనం మనకి ఏర్పడదు. అదే ప్రాంతంలో మనము ఒక క్షమించే మనసు నువ్వు చెప్పుకుని బ్లెస్ చేయమన్నావు కదా, వాళ్ళు కూడా దీవించుకోవాలి. నాకు ముందు ఈ ప్రభు ఇచ్చినందుకు నాకు ఈ ప్రభు వస్తుంది, నన్ను బలపరచు అంటే జ్ఞాపకం చేస్తాం. మత్తయి సువార్తలు ఈ మాట 5వ అధ్యాయంలో మనకు కొంచెం నోటి నుంచి కూడా తప్పిపోతాం. నోటి మాట మనకి 22వ వచనంలో తమ సహోదరుని మీద కోపపడి ప్రతివాడు విమర్శకులు లోనగును. అంటే హృదయంలో కోపం వచ్చినప్పుడే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ స్టెప్ అది. అక్కడే స్టార్ట్ అవుతుందని అర్థం. ఆ తర్వాత నోట్ నుంచి మాట వచ్చేస్తుంది, అది 2వ స్టెప్. తన సహోదరుని చూచి 22వ వచనం 5:22 వ్యక్తుడా అని చెప్పువాడు. ఇక నోట్లో నుంచి వచ్చేసింది మాట. మహాసభకు లోనగును అంటే మనలో ఇంత నెమ్మది పోతా ఉంది. సో అక్కడ జనరల్గా ఏమైంది, ఇద్దరికి ఏదో విషయం వచ్చింది. ఫస్ట్ కోపడే కాదు ఫస్ట్ స్టెప్ లో మనం వచ్చేస్తుంటే అదే కోపం వచ్చిన ఒకవేళ వచ్చినా వెంటనే మనం ఏంటి ఇలా మాట్లాడాను మనసు అడిగాను, సారీ చెప్పి సారీ అడిగాను. లేకపోతే జాబ్ లేకపోతే వాటిని వేసుకోలేము, కత్తిరించిపోతామా. ఆ తర్వాత ద్రోహి అని చెప్పువాడు ఇంకోలేమో నరకాగ్నిలోనే ఉంటాడని అనుకుని ప్రభు చెప్తున్నారు. కావున నీవు బలిపీఠంలో అర్పణం చేయుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కాదు అట్లా జ్ఞాపకం వస్తే ఫస్ట్ సమాధానం పడుకుని ఆ తర్వాత నీ అర్పణ చెల్లించుకొని చెప్తున్నాడు. 25వ వచనంలో నీ ప్రతి వారితో నీవు త్రోవలో ఉండగా త్వరగా సమాధానం పడుకొని చెప్తున్నాను. సో మనం ఎక్కడ కూడా చెల్లించలేని తత్వంలోకి వెళ్ళకూడదు. చాలా ఇంపార్టెంట్. స్టెగను తను చంపుతుంటే మనం చూస్తున్న ఆయన కూడా మనకి మాదిరి. 7వ అధ్యాయం అపోస్తల కార్యములు యేసుప్రభు లాంటి మనసు ఆయన 7వ అధ్యాయంలో ఇలా చెప్తున్నాడు. ఆయన చివరి వచనం చదవండి. అపోస్తల కార్యం 7వ అధ్యాయం చివరి వచనం. ప్రభువా వారి మీద ఈ పాపము మోపమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. ఇప్పుడు ఆయన రాళ్ళతో కొట్టి చంపేస్తుంటే ఆయన ప్రభుతో అంటున్నారు, ప్రభువా వారి మీద ఈ పాపం మోపద్దు అని పలికారంట. సో ఆయన పలికిన సమయానికి ఆయన మొత్తం నెత్తులు అయిపోతుంది. అప్పుడు రాళ్ళు మొత్తం తగిలి చనిపోయే స్థితిలో ఆ మాట పలికారు. యేసు ప్రభు వారికి ఆయన సేమ్ అలానే తిరుగులో ప్రభు అయితే చదివించాలా అంటారు. స్టెప్ కూడా ఈ యొక్క పాపానికి వాళ్ళ మీద బాగుంటుంది. సో మన జీవితంలో ఎంత పెద్ద సిచ్యువేషన్స్ రావు మనకి.
మనకు వచ్చేది ఎలాంటి సిచ్యువేషన్స్ అంటే స్కూల్లో పిల్లలకి ఎవరన్నా పెన్ను తీసుకెళ్ళాలనుకో పెన్ను దొంగతనం చేశారు ఇక మొదలు లేక రబ్బలు ఏదన్నా దొంగతనం చేశారు మొదలవు ఒక సంపాదించే వ్యక్తికి ఎవరన్నా ఒక 1000 రూపాయలు ఎక్కొట్టాడు అనుకో ఇక మొదలవు అవచ్చు. మనకి ఎవరన్నా పట్టించుకోలేదు పక్కన వాడిని పట్టించుకొని మనల్ని పట్టించుకోలేదు ఇక వేష భావం వచ్చేస్తుంది. మనం పడుతుంటే మనము క్షమించలేదా అంత దేవుడు అనుమతించకపోవచ్చు. ప్రతి ఒక్కరికి వచ్చే ఏంటంటే ఎందుకు చిన్న చిన్న ధనం విషయంలో మోసం చేయగానే ఇంకా ఏర్పడిపోదు. అంటే వివేకంగా ఉండాలి. వివేకం అనేది చాలా ఇంపార్టెంట్. కానీ తెలియకుండా అలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఒక వ్యక్తి రక్షణ పొందాలనంటే పాత జీవితంలో ఓడేసినట్లయితే ఆ దొంగతనం చేసి పారిపోయాడు ఆ ప్రవర్తన అంతా మార్చుకొని దొంగతనం తప్పు చేశాము వాళ్ళతో ధైర్యంగా మనం దాన్ని సరిచేస్తున్నాం. అది చాలా ఇంపార్టెంట్. రక్షించబడిన మనము పౌరులాగా ఇద్దరు సమాధాన పరిచేట్టుగా కూడా ఉండాలి. అప్పుడే మనం దేవునికి మాట అన్నారు. మతస్థ వార్తలు చెప్తున్నారు. చదవండి 5వ అధ్యాయము. డిఫరెంట్ సిచ్యువేషన్స్ వస్తాయి. 5వ అధ్యాయం 9 చదవండి. ఇది పౌలు చేస్తుంది ఈ పని. ఇద్దరికి ద్వేషభావం వస్తే ఆయన ఏం చేస్తున్నాడంటే కలుపుతున్నాడు. సో మనం రక్షించబడిన తర్వాత విడగొట్టే వాళ్ళలాగా ఉండకూడదు. ఆ తర్వాత ఎలా గడుపుతుందంటే పౌలు నీకు వనేశ్వరు ఇచ్చిన డబ్బులు ఒకవేళ ఆయన తీర్చకపోతే ఇంకో స్టెప్ కూడా అవతల వేశాడు. మనం తెలియడంలో ఆ సిచ్యువేషన్ ఎలా కలుపుతున్నాడంటే యేసు ప్రభు మనసు ఆయన చదవండి అన్నమాట. అతడు నీకు ఏ నష్టమైనను కలుగు చేసిన ఎడలను నీకు ఏమైనా రుణముల ఎడలను అది నా లెక్కలో చేర్చును. యేసు ప్రభు మనసు. యేసు ప్రభు మనం పాపం వల్ల దేవునికి ఎంతో రుణాన్ని చెల్లించాలి. ఆయన రుణాన్ని క్రీస్తు తిరుమల చెల్లించారు. పౌలు అలాంటి మనసే ఈ విషయంలో కలిగి ఎలా చెప్తున్నారంటే ఎలాంటి మనసు అది ఆ మెయింటైన్ చేస్తే ఎలా ఉంది ఆ మాట. ఉదయము నీకేమన్నా ఇంకా అప్పు ఉంటే అది నా దాంట్లో వాసుకో అని చెప్తూ ఈయనకి ధనపరమైన కొంచెం లాస్ అయినా కానీ వాళ్ళు కలపాలి అనే భావం కలిగింది. మనం కూడా తీస్తూ దేవునికి మనకున్న ఆ ఉగ్రతని ఆయన ప్రాణం మొత్తం కూడా ఇచ్చి దేవునికి మనకు నెమ్మదినిస్తున్నారు. అది కరెక్ట్గా అర్థం చేసుకున్న పౌరుడు తోటి సహోదరుల పట్ల ఇద్దరు ఇబ్బంది పడినప్పుడు వాళ్ళని ఎలా కలపాలి అనే విషయం చాలా జాగ్రత్తగా గ్రహించగలుగుతున్నాడు. ఎందుకు ఆయన చెప్తున్నాడు ఏదన్నా డబ్బులు ఇవ్వకపోతే నేను ఇస్తాను. మన సంఘంలో ఈ విరోధ భావాలు ఇవన్నీ అస్సలు ఉండకూడదు. బట్ దీన్ని కలిగించే ఆయా పరిస్థితులు బట్టి తప్పకుండా అప్పుడప్పుడు వస్తాయి జాగ్రత్త లేకపోతే.
తప్పకుండా వస్తాయి, వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్త ఉంటే వస్తుంది రావు. ఆ వచ్చినప్పుడు మన హార్ట్లో ఎలా ఉండాలంటే మనం క్షమించే వాళ్ళగా ఉంటాం. కొన్నిసార్లు మనం క్షమిస్తున్నా కూడా అవతరాలు పట్టించుకోలేదు, అది మనకు అవసరం లేదు. మన హార్ట్ఫుల్లే వాళ్ళు. మళ్ళీ ఎవరైనా మూడో వ్యక్తి వచ్చి ఏంది మళ్ళీ నేను అట్టుంది అంటే మనం నాకు చెప్పకూడదు ఆ మూడో వ్యక్తికి. నేను క్షమిస్తే ఇట్లా అంటుందా, ఇది కాదు మన భావం. ఆ మూడో వ్యక్తి సాధారణంగా అర్థం చేస్తుంది. మనం కొన్నిసార్లు క్షమించిన తర్వాత అవతలాలు వచ్చి ఏది నువ్వు అట్టంటే ఇంకా ఎంత చేస్తుంది, ఎక్కడ చేస్తున్నాడు అని మళ్ళా మనల్ని రేపుకుంటారు. అది దేవుడిని వచ్చే మనసు కాదు. దానివల్ల మళ్ళీ అది మనం జాగ్రత్తగా ఉండాలి. క్షమించామంటే క్షమించేసి క్షమించలేని తత్వం మనకు ఉంటే మనం ప్రార్థనలు అడగాలి, ఖచ్చితంగా అందరూ అడగాలి. అది డెవలప్ అవ్వాలనంటే అది హార్ట్ సంబంధించింది. వెంటనే నీకు తెలిసిపోతుంది. ఫస్ట్ చిన్న కోపం వచ్చినప్పుడే వెంటనే అడిగేస్తే ఇంకా ఆ వివేకం దాకా వెళ్ళదు. కోపం చిన్న దాంతో స్టార్ట్ అవుతూ ఉంటుంది. అక్కడ ఎప్పుడో నాకు మంచిదాని గురించి కోపడుతున్నాం, బట్ అది కూడా కాదు. ఇంకా ఎలా ఉందండి, ఎలా నాకు నా సాటి తగ్గింది అడుగుతూ ఉంటారు. మనం తోటి వారిని ఎలా అయితే క్షమించాడో అలా క్షమించాలి. వాళ్ళు క్షమించే మనసు రక్షించబడిన మనందరికి కూడా ఇవ్వాలని ఈరోజు మనం ప్రార్థనలోకి వెళ్తాము. రక్షణ లేని వాళ్ళు మనిషికి సువార్త చెప్తే పౌరుడు ఎలా మాట్లాడాడు ఒకసారి ఆలోచించండి. ఆయన జైల్లోకి వస్తే పౌరుడు సువార్త చెప్పాడు. అంటే ఏం చెప్పాడు? నీకు శిక్ష ఉంటాయా, ఇప్పుడు కానీ ఏం పర్లేదు. నేను కూడా ఒకప్పుడు దేవుని సంఘాన్ని వేధించిన ఆయనకి తర్వాత నాకు రక్షణ ఇచ్చాడు, జాగ్రత్త అని చెప్పి కదా. సో మనం ఎవరికైనా అన్యాయం చేసి అలాంటి యాటిట్యూడ్లో ఉంటున్నామా అలా లేకుండా మనం క్షమాపణ పొందాలి. అలాంటి యాటిట్యూడ్లో మనం ఉన్నామంటే యాటిట్యూడ్ ఎలా ఉందంటే మనం వెళ్ళేది మన దాన్ని మన పశ్చాత్తాపం అంటే వయసులాగా మనకి క్షమాపణ ఉంటుంది. దేవుడు మన హృదయాన్ని మారుస్తాడు. ఇక మనల్ని ద్వేషించిన వాళ్ళు కూడా ఆటోమేటిక్గా మన సంఘంలో వాళ్ళు మనకి సహోదరులు అయిపోతారు. నాకు క్రీస్తు యేసులో అంతకుముందు బంధాలు కాదు, అంతకుముందు ద్వేషాలు ఉండొచ్చు. వన్స్ సంఘంలో చేర్చబడ్డారు అని అంటే వాళ్ళు మనం దేవుని దృష్టిలో ఒకటే అనుకోవాలి. సో అలాగే మనం ఒకరినొకరు క్షమిస్తానికి ప్రభు మన ఆత్మకి కృపని దయచేయను గాక. ఆమేన్.